సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నారు కానీ నిజంగా లోపల ఏం లేదు, సంతోషం లేదు. సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా ఒకడు పైకి నవ్వుచుండెను, పైకి సంతోషంగా ఉన్నా, పైకి ఎంతో నవ్వుతున్నట్లుగా కనబడుతున్నా హృదయంలో ఏముంది? దుఃఖం ఉంది. హృదయంలో తీరని దుఃఖం ఉంది. చాలామంది హృదయాల్లో చాలా వేదన ఉంది, చెప్పుకోవాలి కానీ అర్థమవుతుందా? చాలా బాధ ఉంది లోపల. కాబట్టి ఆ హృదయంలో వేదన, ఆ హృదయంలో ఉన్న బాధ ఎవరు తీసేయగలరు? తనకు తానుగా తీసుకోలేడు ఏ మనిషి కూడా. కాబట్టి సంతోషానికి గల కారణము, ఒక మనిషి జీవితంలో ఎప్పుడు సంతోషం స్టార్ట్ అవుద్దంటే చెప్పండి, సంతోషానికి కర్త అయిన, సమాధానానికి కర్త అయిన ఆ దేవునిని మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడే. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు సంతోషం కలుగుతుందో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆయన చూడకపోయినను ఏం చేస్తున్నారట? మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. ప్రేమించడం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? చూసిన తర్వాత చూసిన తర్వాత ప్రేమిస్తారు. కానీ విడ్డూరం ఏంటంటే మనం ఆయన చూడకపోయినను ఆయన ఏం చేస్తున్నామంట? చూడకపోయినను కాబట్టి ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసానికి ఫలము అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. హల్లెలూయా. ఎంత సంతోషంతో ఉన్నారంట దేవుని ప్రజలు. ఆ సంతోషాన్ని చెప్పనసఖ్యమైన సంతోషమట. హల్లెలూయా. మహిమాయుక్తమైన సంతోషము. దేవుడిచ్చే సంతోషం ఎట్లా ఉంటుందంటే ఈ పేతురు రాసిన మొదటి పత్రిక కాలంలో దేవుని ప్రజలు ఉన్నారు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సంతోషం గలవారై వాళ్ళు ఆనందించుతున్నారు. లోకమిచ్చే సంతోషము ఎలాంటిదంటే, లోకమిచ్చే సంతోషము పరిస్థితులన్నీ కూడా బాగుంటే ఏం చేస్తారు? లోకము సంతోషిస్తుంది, లోకము ఆనందిస్తూ ఉంటుంది. కానీ పరిస్థితులు బాగోలేకపోయినా చెప్పండి, దేవుని పిల్లలు మాత్రమే ఏం చేస్తారో? సంతోషిస్తారు. హల్లెలూయా. కాబట్టి సంతోషం అనేది దేవుడిచ్చేది. బయట పరిస్థితులను బట్టి మనం సంతోషం ఒకవేళ తెచ్చుకోవచ్చు, కానీ అది తాత్కాలికమైంది. ఆ తాగుతున్నప్పుడే, ఆ చూస్తున్నప్పుడే, ఆ వింటున్నప్పుడే మనకు సంతోషం ఏమో, కానీ నిజమైన సంతోషము దేవుడు మాత్రమే మన హృదయాల్లో కలిగించగలడు. హల్లెలూయా. కాబట్టి ఎవరో ఒక తమ్ముడు